రావాలి మా చెల్లెలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పొద్దుగాల ఇదిగో ఊరకుక్క వచ్చింది. నిల్చొని నేను మంచిగానే మాట్లాడతాక, మంచి తెలుగు వచ్చు నాకు. చంద్రశేఖరరావు కంటే మంచిగా సంస్కృతం వచ్చు. పగటి ఇంకో ఊరకుక్క వచ్చింది. నిన్న పొద్దుగాల వచ్చి వాడు మొరిగిండంట, రఘునందన్ ఆలుమొగల పంచాయతీ చేస్తాడు అని మాట్లాడిండంట. అరే హరీష్, నీకు సిగ్గున్నాదిరా? నీకు చాతనైతే గవర్నమెంట్ టౌన్ లో కేసు పెట్టి నేను అడుగుతున్నా. పార్టీగా నా వృత్తి వకాలతురా. నా వృత్తి నువ్వు ఢిల్లీ పోయి జై తెలంగాణ అన్నప్పుడు ఒక ఆంధ్ర అధికారిని బూతులు తిట్టి కొడితే చెత్త నా కొడుక నీ తరఫున ఢిల్లీకి వచ్చి వకాల చేసిండ్రు. అదే పార్టీగా హరీష్, నేను ఆలుమగల పంచాయతీ చేయరా? నీ లెక్క చాట్ల తవుడు వచ్చి కుక్కల పంచాయతీ చెత్త నా కొడుక. అదే నీ కలెక్టర్ గారికి నీకు హిందీ ఇంగ్లీష్ వస్తే ఫాల్తు నా కొడుక నువ్వెందుకు మాట్లాడినావురా? నీ కలెక్టర్ ఎందుకు మాట్లాడలేవురా? వెంకట్రామరెడ్డి ఏమన్నా నీ సాటుకు పెంపుడు కుక్కనా? ఎందుకు వెనకాల పెట్టుకున్నావు? ప్రతిరోజు చాతనైతే అరే హరీష్, పైసలు వంచకుండా నువ్వు తెలంగాణ గడ్డ మీద పుడితే, నీకు తెలంగాణ పౌరుషం ఉంటే రా అంబేద్కర్ బొమ్మ కాడికి, నువ్వు మగాది అయితే నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నేను రూపాయి వంట అని కొచ్చానారా పైసలు వచ్చి ఢిల్లీ మీద ఎస్సీ కేసు అయిన రోజు ఇదే రఘునందన్ గారు నీ తరఫున వకాలత్ చేసింది. మర్చిపోయినావు? ఆలుమగల పంచాయతీ చేస్తాడు. వకీళ్ళు ఏం చేస్తారు? నువ్వు చదువుకుంటే చేస్తావు. ఏం చదివినారా? మంది చెప్పులు మోసినావు నువ్వు. మంది ఏం మాట్లాడుతున్నాడు? మర్యాద ఇస్తే ఏం మాట్లాడుతున్నావు? రాసుకో. నీ వకీలను పంపి నా స్పీచ్ చూడు. ఇండియన్ పీనల్ కోడ్ లో నీకెన్ని సెక్షన్లు ఉంటాయి అన్ని పెట్టుకో. చూస్తా, నీ సంగతి చూపిస్తా బిడ్డ. 200 వంచుతాడంట, 500 వంచుతాడంట, 1000 రూపాయలు వంచి ఓట్లు కొంటాడంట. అక్క అమ్ముడు పోతామా మనం? ఎవడన్నా వచ్చిండా మీ ఎమ్మెల్యే? సూరతుందానికి ఈ చౌరస్తాకు వచ్చిండా? 10 ఏళ్ల నుంచి దోచుకున్నాడు. అక్క వచ్చిండా? ఫామ్ హౌస్ లో తిన్నాడు, పచ్చగున్న కాడ తిన్నాడు, ఎచ్చగున్న కాడ అన్నాడు. ఒక్క రోజులకి ఎండ పొరకు వచ్చిండా? మన కష్టం అడిగిండా? ఏమైందని చూసిండు. ఎడ డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టింది? ఎవరు కాంట్రాక్టర్? హరీష్ రావు వాడి బినామీ వెంకట్రామిరెడ్డి. ఇద్దరు తప్ప ఇంకొకటి పెట్టుకోమని కేసులు. నేను చాలా మంచిగా మాట్లాడతా, చాలా ఓపికతో మాట్లాడతా. ప్రపంచం అంతా చూస్తుంది రఘునందన్ మంచిగా మాట్లాడతాడని. ఇలా ఉత్తగానే మాట్లాడతలేని ఇట్లా చెత్తగా కూర్చొని 500 తోటి మన ఓట్లు కొనుక్కున్నామని వస్తున్నాడు. సర్పంచులను ఎంపీటీసీని బెదిరిస్తున్నాడు. నేను ఒకటి చెప్తా, తెలంగాణ పోలీసులారా, నేను మిమ్మల్ని బెదిరిస్తలేను. కానీ పైసలు వంచడాలని మీరు ఆపకపోతే ఈడున్న మా కార్యకర్తలు బరాబరి పైసలు భాషింగాలు కొడతాం. ఎవరైనా సరే దాని గురించి. అరే కేసులు గీసులు జాంతానై మస్తు మందిని చూసిండు రఘునందన్ రావు. మంచి వాళ్ళని చూసి ఇడికి వచ్చిండు. భయపడతామో? అరే మీ నాయకుడు చిట్కనేలంత ఉంటాడు, మా నాయకుడు పొట్టనేలు లెక్కుంటాడు మోడీ. మా నాయకుడిని చూస్తే ప్రపంచం మొత్తం ఇది ఓర్చుకుంటుందా? అరే మీ యొక్క ఫామ్ హౌస్ లో దాక్కునేటోళ్ళం కాదు. మొన్న వీళ్ళ మామ అదే